తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. జై శ్రీరామ్. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. శ్రీకరమౌ శ్రీరామనామం జీవామృతసారం, పావనమే రఘురామనామం భవతారక మంత్రం. శ్రీరామచంద్రుల వారిని ఎంత చూసినా, వారి గురించి ఎంత విన్నా తనివి తీరదు అంటారు. అటువంటి ఆ రామచంద్రుడు సీతాదేవి లక్ష్మణ సమేతంగా భద్రాచలంలో కొలువై ఉన్నారు. ఆ క్షేత్రం దగ్గర ప్రస్తుతం నేనున్నానండి. ఎంతటి అదృష్టమో ఇక్కడ అడుగు పెట్టడం, అలాగే ఈ క్షేత్రం మహత్యం గురించి తెలుసుకోవటం కూడా జన్మ జన్మల పుణ్యఫలమే. అలాగే ఆ స్వామివారిని కూడా దర్శించుకున్నాను, అది ఇంకా మహద్భాగ్యంగా అనుకుంటూ, అలాగే ఇక్కడ విశేషాలన్నీ ఇవాల్టి కార్యక్రమంలో మీకు వివరించబోతున్నాను. క్షేత్ర మహత్యం, అలాగే కళ్యాణం, అందరూ తెలుసుకోవాలనుకునేటువంటి విశేషాలు, అలాగే క్షేత్రంలో జరిగేటువంటి వివిధ కార్యక్రమాలు, రోజువారీ జరిగేవి, వార్షికంగా జరిగేవి, ఇవన్నీ కూడా ఇవాల్టి వీడియోలో మీకు అందించబోతున్నాను. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం శ్రీ రామాయణ పాఠకులు అంతర్వేది కృష్ణమాచార్యులు గురువు గారు. వారితో మాట్లాడి ఈ క్షేత్ర మహత్యం గురించి, అలాగే స్వామి అమ్మవార్ల వైభవం గురించి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి. చాలా సంతోషం అండి మిమ్మల్ని కలవటం. భద్రాద్రి లాంటి ఈ పుణ్యక్షేత్రంలో అడుగు పెట్టడమే ఒక మహద్భాగ్యంగా అందరం భావిస్తాము. అలాంటిది నిత్యం స్వామి సేవలో మీరు తరిస్తూ ఉంటారు. అది నిజంగా అదృష్టవంతులే. ఏం చెప్తారు ఈ మాట పైన? చాలా భాగ్యమనే చెప్పాలండి. మా పెద్దల పుణ్యం వల్ల మేము ఇక్కడ ఈ స్థానంలో ఉండడం అంటే వారి యొక్క అనుగ్రహంగానే భావిస్తాం. పూర్వజన్మ సుకృతమే. ఖచ్చితంగా మీతో సంభాషించడం చాలా అదృష్టంగా భావిస్తాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి. ముందుగా భద్రాచల క్షేత్రం మహత్యం తెలుసుకోవాలనుకుంటున్నాం. ఇక్కడ స్థల పురాణం వివరిస్తారా? భద్రాచల క్షేత్రం రామచంద్రమూర్తి క్షేత్రాలలో సుప్రసిద్ధమైనటువంటి క్షేత్రము. మనకి సాధారణంగా క్షేత్రాలు రెండు విధాలుగా ఉంటాయి. ఒకటి పౌరాణికంగా ప్రసిద్ధి పొందినటువంటివి, రెండు చారిత్రకంగా ప్రసిద్ధి పొందినటువంటివి. మనకి పౌరాణికంగా ప్రసిద్ధి అంటే వేదవ్యాస భగవానుడు మనకి అష్టాదశ పురాణాలలో కావచ్చు, లేకపోతే ఉప పురాణాలలో కావచ్చు, ఆ క్షేత్ర ప్రస్తావన చేశారనుకోండి, మనకి దానికి పురాణ ప్రసిద్ధి ఏర్పడుతుంది. అలాగే చారిత్రకమైనటువంటి ప్రసిద్ధి అంటే సుమారు ఒక 500 సంవత్సరాలు, లేకపోతే 1000 సంవత్సరాలు, అంతకన్నా ఎక్కువ కాలము ఒక మహారాజుల చేతో లేకపోతే ఒక మహాభక్తుడి చేతో నిర్మించారనుకోండి, ఆలయానికి చారిత్రకమైనటువంటి సుప్రసిద్ధి ఏర్పడుతుంది. కానీ భద్రాచలము ఉభయ ప్రసిద్ధులు పొందినటువంటి క్షేత్రంగా మనం చెప్పవచ్చు. పురాణపరంగా చూస్తే మనకి బ్రహ్మపురాణంలో ఉన్నటువంటి గౌతమి మాహాత్మ్య ఖండం అనేటువంటి భాగంలో ఈ క్షేత్ర మాహాత్మ్యాన్ని అభివర్ణించడం వల్ల ఈ క్షేత్రానికి పురాణపరమైనటువంటి ప్రసిద్ధి ఏర్పడింది. అలాగే చారిత్రకమైనటువంటి సుప్రసిద్ధి అనుకుంటే మనకి రామదాసాది మహనీయుల వల్ల ఈ క్షేత్రానికి చారిత్రకమైనటువంటి సుప్రసిద్ధి మనకి కలిగింది. అలా ఉభయ ప్రసిద్ధులు కలిగినటువంటి క్షేత్రాలు చాలా అరుదుగా ఉంటాయి. అందులో భద్రాచల క్షేత్రం చాలా విశేషమైనది. అంతేకాకుండా మనకొక విశేషం మనకి ఆగమ శాస్త్రం చెబుతోంది, సిద్ధక్షేత్రము అసిద్ధక్షేత్రము అని. సిద్ధక్షేత్రాలని వేటినంటారంటే స్వామి తనంతట తానుగా వెలసినటువంటివి, అలాగే మహర్షుల చేత ప్రతిష్ఠ కావించబడినటువంటివి, పర్వతాలపైన ఉన్నవి, నదీ తీరంలో ఉన్నవి, సాగర సంగమం దగ్గర ఉన్నటువంటి క్షేత్రాలను సిద్ధక్షేత్రాలు అంటారు అని. అలాగే అసిద్ధ క్షేత్రం అంటే మనలాంటి వారి చేత ఒక ప్రాంతం చూసుకుని అక్కడ ఒక దేవాలయం నిర్మించబడింది అనుకోండి, అది అసిద్ధ క్షేత్రంగా ప్రసిద్ధి పొందుతుంది. అయితే ఈ అసిద్ధ క్షేత్రం కన్నా సిద్ధక్షేత్రం చాలా ప్రభావవంతమైనది అని మనకి ఆగమ శాస్త్రం చెబుతోంది. ఇప్పుడు చెప్పుకున్నటువంటి లక్షణాలలో ఏ ఒక్క లక్షణం కలిగి ఉన్నా సరే దాన్ని మనం సిద్ధక్షేత్రంగా భావించవచ్చు. అయితే భద్రాచల క్షేత్రానికి 3 లక్షణాలు కలిగి ఉండటం చాలా ప్రత్యేకత. మొట్టమొదటిది మనం స్వామి స్వయం వ్యక్తంగా వెలిసి ఉండాలి అనుకున్నాం. ఇక్కడ మనకి స్వామి స్వయం వ్యక్తమూర్తి. రెండవది పర్వతం పైన ఉన్నా సరే దాన్ని సిద్ధక్షేత్రం అనుకున్నాము. ఇక్కడ స్వామి పర్వతం పైన ఉన్నాడు. ఈ పర్వతం కూడా మరొక ప్రత్యేకత, ఇది మామూలు పర్వతం కాదు, ఒక మహర్షే పర్వతంగా రూపుదాలిస్తే ఏర్పడినటువంటి పర్వతం. అందులో రెండవ ప్రత్యేకత. మూడవది నదీ తీరంలో ఉన్నా సరే దానికి సిద్ధక్షేత్రము అనుకున్నాము. అలా పవిత్రమైనటువంటి గోదావరి, జీవనదైనటువంటి గోదావరి తీరంలో ఈ క్షేత్రం విలసిల్లి ఉండటం వల్ల, అంటే ఒక లక్షణం కలిగి ఉంటేనే దాని సిద్ధక్షేత్రం అనుకుంటే, చెప్పినటువంటి 5 లక్షణాలలో 3 లక్షణాలు ఆగమశాస్త్ర పరంగా కలిగి ఉండటం మరొక ప్రత్యేకత. అటువంటి ఈ క్షేత్ర మాహాత్మ్యం మనం ఇందాక చెప్పుకున్నట్లుగా బ్రహ్మపురాణంలో ఉన్నటువంటి గౌతమి మాహాత్మ్య ఖండంలో 112వ అధ్యాయంలో ఈ క్షేత్ర మాహాత్మ్యాన్ని వివరించడం జరిగింది. శృణుశౌనక భూయోపి భక్తకల్ప తరోర్హరేహే మాహాత్మ్యం రామభద్రస్య భద్రాద్రి
శిఖర స్థితే అంటూ ప్రారంభమైంది ఆ భాగము. శౌనకాది మహానుభావులారా, భద్రాచలంలో ఉన్నటువంటి రామచంద్రమూర్తి యొక్క చరిత్రను మీకు తెలియజేస్తాను, మీరు శ్రద్ధగా వినవలసింది అంటూ ప్రారంభించాడు సూత మహర్షి శౌనకాది మహర్షులకు. పురారామో దండకాయాం సంచరన్ పాదచారత అని చెప్పినట్లుగా పూర్వం రామచంద్రమూర్తి దండకారణ్యంలో పాదచారియే సంచరిస్తున్నట్ట. దానికి గల కారణాన్ని మనకి రామాయణం వివరిస్తోంది. అరణ్యవాస నిమిత్తంతో పితృవాక్య పరిపాలన కోసం స్వామి దండకారణ్యంలో నివాసం ఉండటానికి వచ్చాడు. అలా ఉన్నటువంటి సందర్భంలో ఆయన 10 సంవత్సరాల అరణ్యవాస దీక్షను ముగించుకున్నటువంటి వాడే 14 సంవత్సరాలలో అగస్త్య మహర్షిని కలుసుకున్నాడు. కలుసుకుని, అయ్యా, మాకు నివాసయోగ్యమైనటువంటి ప్రాంతం ఏదైనా ఉంటే ఒకటి సూచించవలసింది, జల సమృద్ధి ఫల సమృద్ధి ఉన్నటువంటి ప్రాంతం మాకు ఏదైనా ఉంటే చెప్పవలసింది అని ఆయన్ని అడగగా, అయ్యా, ఇక్కడికి 10 క్రోసుల దూరంలో మీకు పర్ణశాల అనేటువంటి ప్రాంతం ఉన్నది, అక్కడ మీరు నివాసయోగ్యమైనటువంటి ప్రాంతం పంచవటి అనేటువంటిది, చక్కగా అక్కడ జల సమృద్ధి ఫల సమృద్ధి ఉన్నటువంటి ప్రాంతం, మీరు అక్కడ సుఖంగా ఉండవచ్చు అంటే ఆ మహర్షి దగ్గర సెలవు తీసుకున్నటువంటి సీతారామ లక్ష్మణులు ముగ్గురు కూడా అందాల తీరం గోదావరిలో ఉన్నటువంటి ప్రాంతం ఈ పంచవటి ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడ రామచంద్రమూర్తి 2.5 సంవత్సరాల పైచిలుకు కాలం సుఖంగా కాలం గడిపినట్టుగా మనకి రామాయణంలో ఉన్నటువంటి అరణ్యకాండ ద్వారా తెలుస్తోంది. అక్కడ పర్ణశాల నిర్మించుకుని సుఖంగా ఉన్నాడు. అయితే ఈ 2.5 సంవత్సరాల కాలం చాలా ప్రత్యేకమైనటువంటి కాలంగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే రామచంద్రమూర్తి అరణ్యవాసం ప్రారంభించిన దగ్గర నుంచి, అంటే అయోధ్య నుంచి బయలుదేరిన దగ్గర నుంచి, సాధారణంగా ఇది ఒక చోట కూర్చున్నాడంటే ఒక పెద్ద క్షేత్రం, ఒక దగ్గర పడుకున్నాడంటే గొప్ప పెద్ద క్షేత్రం, ఇక్కడ రామచంద్రమూర్తి ఇక్కడ తిన్నాడని చెప్పి అలా రామపాద స్పర్శతో పునీతమైనటువంటి ప్రాంతాలన్నీ కూడా మనకి పవిత్రంగా భావిస్తాము. అయితే కేవలం ఆ ఒక్క కసేపు భాగ్యానికి అంత పుణ్యం పొందితే మరి 2.5 సంవత్సరాల పైచిలుకు కాలం సీతారామ లక్ష్మణులు ముగ్గురు కూడా సుఖంగా సంచరించినటువంటి ప్రాంతం ఇంకెంత గొప్పదై ఉండాలి. అందుకని సింహస్థ గురుమాహాత్మ్యం అనేటువంటి భాగం స్కాంద పురాణంలో ఉన్నటువంటి భాగం తెలియజేస్తోంది. మనకి ఎవరైతే అక్కడ పర్ణశాలలో ఉన్నటువంటి గోదావరిలో స్నానం చేసి అక్కడ ఉన్నటువంటి స్వామిని దర్శిస్తారో వారికి సమస్త శోకాలు కూడా దూరమవుతాయి అని చెప్పి, అదుగోండి ఆ పుణ్యమైనటువంటి క్షేత్ర నివాసమే ఈ భద్రాచల క్షేత్ర ఆవిర్భావానికి కూడా కారణమైంది. అక్కడ ఉన్నటువంటి సందర్భంలో రామచంద్రమూర్తి పర్ణశాల పరిసర ప్రాంతాలన్నీ విహరిస్తూ ఆ ఆట విడుపు కోసం ఇప్పుడు ప్రస్తుతం మనం ఎక్కడైతే భద్రాచల క్షేత్రం ఉందో అక్కడికి వచ్చారు. అలసిపోయినటువంటి స్వామి విశ్రాంతి తీసుకుందామనుకుంటే ఇక్కడ పెద్ద శిల కనిపించింది. ఆ శిల పైన ఆసీనుడయ్యాడు ఆయన. అయితే ఇప్పటి వరకు ఆయన ఎన్నో శిలల పైన కూర్చుని ఉంటాడు, పడుకుని ఉంటాడు. మరి రాజ్యంలో లాగా హంసతూలిక తల్పాలు మెత్తనైనటువంటి పరుపులు ఉండవు. సాధారణంగా పడుకోవాల్సింది కూర్చోవలసింది నేలపైనే లేకపోతే శిలలపైనే. కానీ ఆయనకి ఎక్కడ కూర్చున్నా పొందనటువంటి ఆనందం ఇక్కడ ఉన్నటువంటి ఈ శిలపైన కూర్చోవటం వల్ల ఆయనకి లభించింది. పరమానందం చెందాడు స్వామి. లేచి ఆశీర్వదించాడు. భవిష్యసి మహాత్మాత్వం భక్తోసి గిరిరూపధృత్ అంటూ, అంటే గిరి రూపంలో ఉన్నటువంటి ఓ మహాత్మ రాబోయే కాలంలో గొప్ప భక్తుడివై జన్మించుమా అని చెప్పి ఆ శిలని ఆశీర్వదించడం జరిగింది. అయితే సాధారణంగా ఏంటంటే ఏదో శిలపైన కూర్చుందాన్ని ఆశీర్వదిస్తారా అంటే మనకు అక్కడ అనిపిస్తుంది కొద్దిగా ఏదో ఇది వింతగా అనిపించింది. కానీ రామచంద్రమూర్తికి ఉన్నటువంటి 16 గుణాలలో ఉత్తమోత్తమైనటువంటి గుణాలలో కృతజ్ఞత అనేటువంటి గుణం, అంటే తనకి ఆనందాన్ని అందించింది. చేతనమైనా సరే అచేతనమైనా సరే దాన్ని గొప్పగా అనుగ్రహించే గుణం, అదిగోండి ఆ గుణమే ఈయన్ని దీవించేలా చేసింది. ఆ తర్వాత రామచంద్రమూర్తి మళ్ళా పర్ణశాలకు వెళ్ళిపోవడం, రామావతార పరమార్థాలైనటువంటి రావణ సంహారము, అలాగే రామరాజ్య స్థాపన మొదలైనటువంటివన్నీ కూడా పరిపూర్తయ్యాయి. తర్వాత కాలంలో మేరు దంపతులు అనేవారు ఉన్నారు. వారు బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేశారు పుత్ర సంతానం కోసం. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. దానికి వారు నిత్యము కూడా రామభక్తి ఏక శరణం రామార్చన రతం సదా కుల సంరక్షణార్థాయ దేహిపుత్రం అకల్మషం అనేటువంటి వరాన్ని అడిగారు. అయ్యా, మాకు నిత్యము కూడా రామభక్తి భరితుడైనటువంటి వాడు పుత్ర సంతానాన్ని మాకు వంశక్షేమం కోసం ప్రసాదించవలసింది అని చెప్పి ప్రార్థిస్తే తథాస్తు అన్నాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడి వరప్రభావంతో ఇందాక రామచంద్రమూర్తి అరణ్యవాసంలో ఏ శిలపైనైతే ఆసీనుడయ్యి ఆనందం చెంది రాబోయే కాలంలో నా భక్తుడివై జన్మించి తరిస్తావు అని చెప్పి దీవించి వెళ్ళాడో అదుగోండి ఆ శిలలో ఉన్నటువంటి జీవశక్తే బ్రహ్మ వరప్రభావంతో ఈ దంపతులకు భద్రుడు అనేటువంటి పేరుతో జన్మించడం జరిగింది. అలా పుట్టినటువంటి వాడు కాబట్టి ఈ పిల్లవాడు నిత్యము కూడా రామానుగ్రహంతో జన్మించడం వల్ల నిత్యము రాముణ్ణి ధ్యానిస్తూ ఆయన్నే స్మరిస్తూ ఉన్నాడు. అలా ఉన్నటువంటి బాలభక్తుడైనటువంటి భద్రుడి దగ్గరికి ఒకనాడు నారద మహర్షి విచ్చేసి తరింపజేసేటువంటి రామతారకాన్ని ఉపదేశించి, నీవు రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహంతో జన్మించావయ్యా, కాబట్టి నీకు రామచంద్రమూర్తి యొక్క దర్శనం తప్పక లభిస్తుంది అని చెప్పి దీవించాడు. ఎప్పుడైతే అటువంటి దీవెనలు పొందాడో ఈయనకి రాముణ్ణి చూడాలన్న కోరిక కలిగింది. అయితే ఇప్పుడు రాముని చూద్దామంటే ఆయన అయోధ్యలో ఉన్నాడా? లేడు, అవతారం సాలించాడు కదా. మరి మళ్ళీ రాముని చూడాలంటే ఎలా అనేటువంటి దానికి ఉంటే కింకిమ్న సాధగితే అంటే తపస్సు ద్వారా దేనినైనా సాధించవచ్చు అనేటువంటి దాన్ని తీసుకొని తాను ఎక్కడైతే శిలగా పడి ఉంటే ఆనాడు రామచంద్రమూర్తి యొక్క ఆశీర్వాదం లభించడం జరిగిందో ఆ
ప్రాంతం. మళ్ళా పవిత్ర గోదావరి తీరంలో ఉన్నటువంటి ఈ ప్రాంతానికి వచ్చి తపవుగ్రం సమాలేభే రామదర్శన లాలస అన్నట్లుగా ఎన్నో వేల సంవత్సరాల పాటు కఠోరమైనటువంటి తపస్సుని ఆచరించాడు భద్రుడు. ఇలా ఈయన చేసినటువంటి తపస్సు వేల సంవత్సరాల పాటు కొనసాగి చివరికి ముల్లోకాలు దహించి వేసే అగ్ని జన్మిస్తే దీన్ని చూచి భయపడినటువంటి ఇంద్రాది దేవతలందరూ కూడా వైకుంఠంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడి దగ్గరకు వెళ్ళి పలు రకాల స్తోత్రాలతో ప్రార్థించి జరిగిన విషయాన్ని తెలియజేస్తే వెంటనే శేషపర్యంగంపై నుంచి లేచాడు శ్రీమన్నారాయణుడు. భక్త చింతానుసారేణ జాయతే భగవాన్ అజహ అని చెప్పినట్లుగా భక్తుడు ఏ రూపాన్నైతే ఉపాసిస్తాడో భగవానుడు ఆ భక్తుడికి ఆ రూపంలో దర్శనమిస్తాడు. ఇప్పుడు భద్రుడు ఉపాసిస్తున్నటువంటి రూపం రామరూపం కాబట్టి శుభకరమైనటువంటి శ్రీరామునిలా మారాడు శ్రీమన్నారాయణుడు. వైకుంఠం నుంచి కదిలాడు. అలా కదిలి వచ్చేటువంటి స్వామిని నారాయణుణ్ణి లక్ష్మీదేవి సీతగా మారి, అలాగే శేషుడు లక్ష్మణుడుగా మారి అనుసరించడం జరిగింది. శ్రీరమ సీతగాగ నిజసేవక బృందము వీర వైష్ణవాచార జనంబుగా అని రామదాసు గారు అభివర్ణించినట్లుగా వైకుంఠం మొత్తం కదిలింది. ఎక్కడైతే భద్రుడు తపస్సు చేస్తున్నాడో అక్కడ మెదిలింది. వచ్చినటువంటి స్వామి అన్నాడు, భద్రాని తపస్సుకు మెచ్చాను, వరమీయ వచ్చాను, ఏం కావాలో కోరుకు అనుగ్రహిస్తాను అన్నాడు. అయ్యా నేను ఏ వరాలు కోరి తపస్సు చేయలేదు స్వామి, కేవలం నిన్ను చూద్దామని మాత్రమే తపస్సు చేశాను. కానీ నీవు కోరుకోమన్నావు కాబట్టి, నీ మాట కాదనటం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను ఎన్నో వేల సంవత్సరాల పాటు కష్టపడితే కానీ నీ దివ్యమంగళ రూపాన్ని నేను చూడలేకపోయాను కదా. కాబట్టి అలా కాకుండా నిన్ను సందర్శించేటువంటి భక్తులందరూ కూడా తరించిపోయేలా ఉండాలి అంటే ఇప్పుడు నాకు ఎలాగైతే కనిపించావో అనేనమే ప్రసన్నేన రూపేణ మమ మూర్ధని నివసత్వం రఘుశ్రేష్ఠ నాతఃకాంక్షే వరం ప్రభు అన్నాడు. ఇలా ఎలాగైతే కనిపించావో అలాగే నా శిరస్సు పైన అర్చామూర్తిగా నిలిచి ఉండవయ్యా అని చెప్పి కోరుకోగానే దానికి తథాస్తు అన్నాడు స్వామి. భద్రుడు ఎప్పుడైతే అలా కొండగా మారిపోయాడు, భద్రుడు కొండగా మారినటువంటి ప్రాంతం కాబట్టి ఈ క్షేత్రం భద్రాచలంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఉన్నటువంటి రామచంద్రమూర్తి మనం ఎక్కడా చూడలేనటువంటి ప్రత్యేకమైన రామరూపం. అంటే ఇతరత్రా మనకి రామచంద్రమూర్తి 2 భుజాలతో దర్శనమిస్తే భద్రాచలంలో ఉన్నటువంటి రామచంద్రమూర్తి 4 భుజాలతో దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు. కుడి చేతిపై చేతిలో శంఖము, ఎడమ చేతిపై చేతిలో చక్రము, ఎడమ చేతి కింది చేతిలో ధనస్సు, కుడి చేతి కింది చేతిలో ఇలా బాణంతో కూడుకున్నటువంటి అభయముద్ర, సాభయ శరముద్ర అంటారు. కేవలం భద్రాచలంలో మాత్రమే మనం సందర్శించగలిగేటువంటి విశేషమైనటువంటి ముద్రతో ఎడమ తొడపై ఉన్నటువంటి అమ్మవారు మనకి పాంచరాత్రాగమం తెలియజేస్తోంది. అమ్మవారు గనక స్వామివారికి కుడి పక్కన ఉంటే ఆవిడ ఐశ్వర్యాన్ని, ఎడమ ప్రక్కన ఉంటే మోక్షాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పి అలా మోక్ష సులభంగా లభించేటువంటి ప్రాంతం ఏదయ్యా అంటే మనకి బ్రహ్మపురాణం చెబుతోంది ఈ కలియుగంలో భద్రాచలమే సులభంగా మోక్షాన్ని లభింపజేసేటువంటి ప్రాంతము అని. అలా చూసినా మనకి ఆగమశాస్త్రం అటు పురాణము 2 కలిపి చెప్పింది మనకి ప్రత్యక్షంగా కనిపిస్తుంది. అయితే ఇతరత్రా మనం ఏ దేవాలయానికి వెళ్ళినా సరే ప్రధాన మూర్తి మనకి మధ్యలో కనిపిస్తాడు. కృష్ణాలయానికి వెళ్ళామనుకోండి మధ్యలో కృష్ణుడు, రుక్మిణి, సత్యభామ అటు ఉండొచ్చు. వేరే ఇతరత్ర ఆలయం కుమారస్వామి కావచ్చు, శివాలయం కావచ్చు, ప్రధాన మూర్తి ఉంటారు. కానీ ఇక్కడ మనకి ప్రధానంగా కనిపించేటువంటి అమ్మవారు ఎవరయ్యా అంటే మనకి స్వామి కాకుండా రామాలయం అయినప్పటికీ కూడా మధ్యలో అమ్మవారు కనిపిస్తారు. మనకి ఇదే విధానం మనకి పూరీ క్షేత్రంలో మధ్యలో మనకి అమ్మవారు ఉంటాడు, కృష్ణుడు బలభద్రుడు పక్కన ఉంటారు. అలాగా ఒక సారూప్యం మనం చూడవచ్చు ఇక్కడ. అంతేకాకుండా ఇలా ముగ్గురు కలిసి ఉండటాన్ని, అటు పక్కన ధనుర్బాణాలు ధరించి లక్ష్మణ స్వామి ఉంటాడు, ఇలా ఓంకార స్వరూపంలో స్వామి ఉన్నారు అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. ఇలా స్వామివారు చతుర్భుజాలతో ఉండటం వల్ల పై 2 చేతుల్లోనూ శంఖచక్రాన్ని ధరించడం వల్ల నారాయణ స్వరూపంగా, కింద 2 చేతుల్లో ధనుర్బాణాన్ని ధరించడం వల్ల రామస్వరూపంగా, ఇటు రాముడిగా నారాయణుడిగా కలిసి మెలిసినటువంటి కమనీయ రూపంగా మనకి భద్రాచల రామచంద్రమూర్తి రూపం అభివర్ణించబడుతోంది. అటువంటి ఈ స్వామిని ముందుగా నారద మహర్షి సేవించాడని మనకి బ్రహ్మపురాణం చెబుతోంది. ఆ తర్వాత పన్నిద్దర ఆళ్వారులో ఒకరైనటువంటి శ్రీ తిరుమంగయ్య ఆళ్వార్ అనేటువంటి మహనీయులు కూడా ఈ క్షేత్రాన్ని సందర్శించినట్టుగా మనకి గురు పరంపర ప్రభావం అనేటువంటి గ్రంథం ద్వారా మనం తెలుస్తోంది ఆ విషయం కూడా. అలా మనకి పరంపరగా చూస్తున్నట్టయితే మనకి సుమారుగా వరుసగా మనకి కథ దొరకదు, సుమారు మధ్యలో శతాబ్దాల మనకి వ్యవధి ఉంది. బాగా ప్రసిద్ధి పొందినటువంటి ప్రాంతం పోకల దమ్మక్క అనేటువంటి ఆమెడ భద్రిరెడ్డిపల్లి అని ఈ భద్రాచలానికి సమీప దూరంలో ఉన్నటువంటి ఆమె కలలో స్వామి కనిపించి మరి ఏ పుణ్యం చేసిందో తెలియదు కానీ భద్రుడు ఎన్నో వేల సంవత్సరాల పాటు తపస్సు చేస్తే కానీ ఆయన దర్శనాన్ని అనుగ్రహించలా. మరి ఏ పూర్వాకృత పుణ్యమో తెలియదు, కలలో కనిపించాడు. మనకి శాస్త్రం కూడా చెబుతోంది స్వామి కలియుగంలో మనకి స్వప్న సాక్షాత్కారమే చేస్తారు అని. అలాగే స్వప్నంలో కనిపించి దమ్మక్క నేను ఫలానా చోట ఉన్నాను, నన్ను అర్చించి తరించు అని చెప్పి స్వామి చెప్పగా మర్నాడు ఆవిడ మేలుకొని, అప్పుడు ఈ ప్రాంతం అంతా భద్రాచల ప్రాంతం అంతా దట్టమైనటువంటి అరణ్యంతో ఉండేది.
దాదాపు చాలాసేపు వెతికి చివరికి తాటి చెట్టు కింద పుట్టలో ఉన్నటువంటి మూలమూర్తిని చూచింది. పరమానందం చెందింది ఆమె. వెంటనే గోదావరి నుంచి నీళ్లు తీసుకొచ్చి పుట్ట కరిగేంత వరకు నీళ్లు పోసింది. అలా సుందరమైనటువంటి భద్రాచల రామచంద్రమూర్తి యొక్క విగ్రహాలను చూడంగానే పరమానందం చెందింది. తాటాకులతో పందిరి వేసింది. నిత్యము తాటి పండును నివేదనగా సమర్పిస్తూ అత్యంత భక్తియుక్తానాం నైవశాస్త్రం నచక్రమః అన్నట్లుగా తనకు తోచినటువంటి పూజా విధానంతో మనసారా స్వామిని సేవిస్తూ తరించింది. అదే తరుణంలో ఈ పరగణాకి తానిషా చేత తహసీల్దార్గా నియమించబడ్డారు. పూర్వం ఇది హస్నాబాద్ పరగణగా పిలువబడేది. అప్పుడు పాల్వంచకి వచ్చారు మనకి కంచర్ల గోపన్న గారు. తమ గురువు గారైనటువంటి రఘునాథ భట్టర్ అనేటువంటి మహనీయుల దగ్గర శ్రీ వైష్ణవ దీక్ష తీసుకుని వీరు భక్త రామదాసుగా సుప్రసిద్ధులయ్యారు. అలా ఉన్నటువంటి వారికి వెళ్ళి దమ్మక్క ఇక్కడి నుంచి పాలవంచకు వెళ్ళి రామచంద్రమూర్తి గురించి తెలియచేయగానే ఆయన పరమానందం చెంది ఇక్కడికి వచ్చి ఇక్కడ మొత్తం స్వామిని చూచి ఆహా ఎంత దివ్యమైన స్వరూపము, పురాణ ప్రసిద్ధి పొందినటువంటి క్షేత్రం ఇది, సామాన్యమైనటువంటి క్షేత్రం కాదు అని తమ గురువుగారి ద్వారా ఈ విషయాన్ని తెలుసుకొని ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేయకపోతే, ఆలయం నిర్మించకపోతే నేను వృధా, నా పదవి వృధా అని వసూలైనటువంటి శిస్తుతో స్వామివారికి ఆలయ ప్రాకారాలను, అలాగే ఇప్పుడు మనం గొప్పగా చెప్పుకునేటువంటి చింతాకు పథకము, పత్సల పథకము, కలికితురాయి, మాంగళ్యాలు మొదలైనటువంటి అనేకమైనటువంటి ఆభరణాలను కూడా చేయించాడు. సరే, వీటన్నిటినీ కూడా ప్రభుత్వ ధనం వెచ్చించి చేయడంతో ఎంతో దోషంగా భావించాడు తానీషా. అంటే దానికన్నా ముందు మరొక విశేషం చెప్పుకోవాలి. ఇక్కడ రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం రామదాసు గారి పైన ఎలా ఉంది అనేటువంటి దాన్ని చూడాలంటే, ఈ ఆలయం నిర్మించిన తర్వాత ఎన్ని చక్రాలు పెడుతున్నా సరే పడిపోతున్నాయి. అది సుదర్శన చక్రాలు ఏ పోత పోసినా ఉండట్లేదు. అయితే అప్పుడు ఈయన ప్రాయోపవేశం చేసుకుందాం అనుకుని బాధపడుతూ పడుకున్నారట. స్వామి స్వప్నంలో కనిపించి నీకు రేపు గోదావరిలో దివ్యమైనటువంటి చక్రం దొరుకుతుంది, దాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠించు అని చెప్పగానే వెంటనే అలాగే మర్నాడు వీరు గోదావరికి వెళ్ళడం, అక్కడ స్నానం చేసేటువంటి సందర్భంలో వాడికి దివ్యమైనటువంటి భగవద్దత్తమైనటువంటి చక్రం లభించింది. అదుగో సుదర్శనం, రాముడు ఉన్నాడన్న దానికి నిదర్శనం అనేటువంటి దాని విధానంగా అది కనిపిస్తే అలా వెంటనే ఆయన శిరస్సును ధరించి దాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠ అంటే మనకి శిఖరం శీర్షమిత్యాహు అంటారు. దేవాలయంకి అంటే ఒక మనిషికి ఉత్తమాంగం అంటారు, తల ఎంత ప్రధానమో దేవాలయంలో ఉన్నటువంటి శిఖరం అలాగా శీర్షంగా తలగా చెప్పబడుతుంది, ఉత్తమాంగంగా చెప్పబడుతుంది. అటువంటి దానిపైన సుదర్శన చక్రాన్ని ప్రతిష్ఠించి ఎటువంటి లోపాలు లేకుండా ఉండటం కోసం శ్రీరంగంలో పాంచరాత్రాగమంలో తర్ఫీదు పొందినటువంటి 5 అర్చక కుటుంబాలను తీసుకువచ్చి పటిష్టమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేశారు రామదాసు గారు. అలా ఆ తర్వాత వారి కుమారుడు గంజిగుంటలో పడి మరణిస్తే ఈయన కీర్తించడంగానే మళ్ళా స్వామి యొక్క అనుగ్రహంతో వారి కుమారుడు అభిరాముడు మళ్ళా జన్మించటము లాంటి దృష్టాంతాలన్నీ మన రామదాసు గారి చరిత్రలో చూడొచ్చు. ఆ తర్వాత వీరిని బందీఖానాలో బంధించిన సందర్భంలో 12 సంవత్సరాల పాటు కఠిన శిక్షలను అనుభవిస్తున్నప్పటికీ కూడా ఏనాటికైనా సరే నన్ను రాముడు వచ్చి రక్షిస్తాడనేటువంటి నమ్మకాన్ని ఉంచుకున్నారు. సాధారణంగా మనం చూస్తూ ఉంటాము, నేను 10 ప్రదక్షిణాలు చేశాను, 20 కొబ్బరికాయలు కొట్టాను, లేదా చిన్న పూజ చేశాను, 40 రోజుల పాటు ఉపవాసం ఉన్నాను అని చెప్పిన వాళ్ళు నా కోరిక తీరలేదు, దేవుడు ఉన్నాడో లేడో అనేటువంటి సందిగ్ధంలో ఉండేవారు. లేరు, నేను ఇన్ని చేసినా నాకు కనపడలేరు అనేటువంటి మాట్లాడేవారు ఉన్నారు. కానీ అన్ని శిక్షలు అనుభవిస్తున్నప్పటికీ కూడా వస్తాడు నా రాముడు, నన్ను రక్షిస్తాడనేటువంటి నమ్మకాన్ని ఉంచుకున్నాడు. కాబట్టే సాక్షాత్తు రామచంద్రమూర్తి కదిలాడు తన తమ్ముడైనటువంటి లక్ష్మణస్వామితో. రామోజీ లక్ష్మోజీ అనేటువంటి సిపాయి రూపంలో అర్ధరాత్రి సమయంలో తానీషా దగ్గరకు వెళ్ళి రామదాసు గారు ఆలయం నిర్మించడానికి 6 లక్షల వెండి నాణ్యాలను ఖర్చు చేస్తే 6 లక్షల బంగారు మాడల్ని ఇచ్చి విడిపించాడు. తానీషా తన కలేమన్నా కన్నానే కళలు అన్నీ కనిపిస్తాయి, కానీ ఇలాలో రామచంద్రమూర్తి అనుగ్రహించి వెళ్ళినటువంటి 6 లక్షల బంగారు మాడల రాశిని చూచి ఆశ్చర్యపోయాడు. అయ్యో, నేను రామదాసు గారి పట్ల చాలా అపరాధం చేశానే అనేటువంటి భావనతో వారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పి సర్వాధికారాలను భద్రాచలంపై ప్రకటించి సగౌరవంగా పంపించారు. ఆనాటి నుంచి మళ్ళా రామదాసు గారు యథాప్రకారంగా ఇక్కడ రాముని సేవలో తరిస్తూ కీర్తన రచయితల్లో 2వ వారిగా, వాగ్గేయకారుల్లో ప్రముఖులుగా, తర్వాత వచ్చినటువంటి త్యాగరాజాది మహనీయులకు కూడా మార్గదర్శిగా నిలిచి తన జీవితాన్ని భద్రాచల రామచంద్రమూర్తి యొక్క సేవలో చరితార్థం చేసుకున్న పుణ్యాత్ములు శ్రీ రామదాసు గారు. వీరి తర్వాత తూము లక్ష్మీ నరసింహదాసు గారు అనేటువంటి మరో మహానుభావులు ఇక్కడ స్వామివారికి 10 రకాల ఉత్సవాలను ఏర్పాటు చేశారు. వాటికే దశవిధ ఉత్సవాలని పేరు. ఇప్పటికీ కూడా ఉదయం సుప్రభాతం నుంచి రాత్రి పవళింపు సేవ వరకు ఆ ఉత్సవాలన్నీ కూడా మనకి ఆలయంలో జరుగుతాయి. అంతేకాకుండా కేవలం ఉత్సవాలను ఏర్పాటు చేయకుండా దానికి సంబంధించినటువంటి కీర్తనలను కూడా వారు రాశారు. ఆ కీర్తనలు కూడా జరుగుతాయి. ఇలా వీరు ఏర్పాటు చేసినటువంటి సేవలలో చాలా ప్రత్యేకమైన సేవ, భద్రాచలంలో మాత్రమే మనం సందర్శించగలిగేటువంటి ప్రత్యేకమైన సేవ దర్బారు సేవ, ప్రభుత్వోత్సవం అంటారు. సాయం సమయంలో ఈ సేవ జరుగుతుంది. ఎలాగైతే కొలువు కూటమిలోకి వచ్చి ఒక చక్రవర్తి కూర్చున్న సందర్భంలో ఆ రోజు వచ్చినటువంటి ఆదాయ వ్యయాలు కావచ్చు, పరిష్కరించినటువంటి సమస్యలు కావచ్చు, ఎలాగైతే చూస్తారో అలాగే స్వామివారిని మనకు ఒక ప్రత్యేకమైనటువంటి మండపంలో ఏర్పాటు చేసి హరిదాసుల గానాలు,
అలాగే వేద విన్నపాలు, దివిటీ సలాం అని చెప్పి చేస్తారు. ఇట్లా 2 కాగడాలను ఇలా పెట్టి ఈ మధ్య వెలుగు నుండి ఎవరైతే తమ కోరికను స్వామివారికి నివేదిస్తారో అది తప్పకుండా నెరవేరుతుంది అని చెప్పేటువంటి ఒక విశ్వాసం కూడా ఏర్పడింది. అలా గొప్పనైనటువంటి సేవ, భద్రాచలానికి మాత్రమే ప్రత్యేకంగా చెప్పబడేటువంటి ఆ సేవను చేసి వారు కూడా చరితార్థులయ్యారు. ఇలా త్యాగరాజస్వామి అలాగే మొదలైనటువంటి మహానుభావులందరూ కూడా క్షేత్రయ్య వీళ్ళందరూ కూడా దర్శించినట్లుగా మనకి కొన్ని చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తోంది. అటువంటి ఇక్కడ ఉన్నటువంటి స్వామి శ్రీపాంచరాత్ర ప్రకారం పూజలు పొందుతూ ఉన్నాడు. ఇలా పూజలు పొందేటువంటి స్వామిని ఎవరైతే భద్రాచలంలో సేవిస్తారో భద్రాద్రి నిలయన్ రామన్ నత్వా పాపై ప్రముచ్యతే అంటూ మనకి క్షేత్ర మహత్యం చెబుతుంది. ఇలా పంచమహాపాతకాలు చేసిన వారైనా సరే అలా రామచంద్రమూర్తిని దర్శించడం వల్ల వాటన్నిటి నుంచి కూడా సమూలంగా నిర్మూలన పొందవచ్చు అని మనకి బ్రహ్మపురాణం ఈ క్షేత్ర మహాత్మ్యాన్ని తెలుస్తోంది. ఆ క్షేత్ర మహాత్మ్యం పురాణంతో పాటు మనం చారిత్రకమైనటువంటి ఆధారాలతో కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశాం. చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు గురుగారు.